ఇంతమంది ఒక 10% ఫ్యాన్స్ మీ వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి అది. వీళ్ళేమో పెద్ద వేరే సినిమాని తొక్కేస్తాం, వీళ్ళని తొక్కేస్తాం, ఇంత హెల్ప్ చేస్తాడు, కనీసం మీ సపోర్ట్ లేదు ఆయనకి. మేమంట రాజకీయంగా జగన్కి ఓటేస్తామంట, సినిమా పరంగా పవన్ సిగ్గుండాలరా మీకు. ఇంకా పక్క ఫ్యాన్స్ వచ్చేసి అంటున్నారు మేము తొక్కేస్తాం, ఇది చేసేస్తాం అంటే మీకే మా వాళ్ళు ఉంటాయి, మేము ఫ్యాన్స్ కదా. కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పటి వరకు గెలవకపోవడానికి మీలాంటి ఎర్రిప్పుకు ఫ్యాన్సే. మీరు మమ్మల్ని ఎర్రిప్పుకు అనడం కాదు, మీలాంటి ఎర్రిప్పు ఫ్యాన్సే. ఎక్కడ గెలిచిండు? 2 చోట్ల ఓడగొట్టిరు. చాలా మంది ఏమంటున్నారంటే మేము అల్లు అర్జున్ సినిమాలు చూడము, ఫ్లాప్ చేస్తాము అది అని అంటున్నారు కదా. అంటే నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విమర్శించడము నాగబాబు అనండి. సో మీరు మాటకి మాట సమాధానం వెలుగుతున్నా. నిజంగా మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు అయితే మాటకు మాట మాట్లాడండి. సో మా అమ్మకి నేను ఒకటే చెప్తున్నా కదా, మా అమ్మని కమెంట్ చేస్తే నా ఫ్యామిలీ మీరు నన్ను తిట్టండి, నో ప్రాబ్లం. సో మా అమ్మని కానీ మా చెల్లిని కామెంట్ చేస్తే ఆడు ఇవ్వడన కానీ ఫస్ట్ నీ అమ్మ అక్కని తిట్టుకున్నట్టే. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత నన్ను తిట్టినా నో ప్రాబ్లం. తన ఫ్రెండ్ కోసం వెళ్ళి ప్రచారం చేసిండు. అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఎప్పుడో మాట ఇచ్చాడు, అంటే నువ్వు ఇట్లా రాజకీయాలు ఉన్నావుగా, నీకు ఏదో ఒక రోజు నేను ప్రచారం చేస్తా అని మాట ఇచ్చిండు. సో హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా ఈ మధ్య మన అల్లు అర్జున్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు. సో పగోడు అనుకుంటా, అంటే తన ఫ్రెండ్ కోసం వెళ్ళి ప్రచారం చేసిండు. అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఎప్పుడో మాట ఇచ్చాడు, అంటే నువ్వు ఇట్లా రాజకీయాలు ఉన్నావుగా, నీకు ఏదో ఒక రోజు నేను ప్రచారం చేస్తా అని మాట ఇచ్చిండు. సో అది మొన్న ఎలక్షన్లో వెళ్ళి నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నారంటే నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు, నువ్వు పగోడివి ఎలా అని అంటున్నారు. అంటే ఇంతకుముందు నాగబాబు గారు ఒక మాట అన్నారు. సో నేను దాంట్లో పెడతాను, మీరు చూడండి ఇది ఏమన్నారో. అది పవన్ కళ్యాణ్ అని సార్ అయి ఉండొచ్చు, మీ అందరూ తెలుసుకోండి. ప్రతిసారి ఇది ఓపెన్ చేయాల్సిన విషయం. ప్రసాద్ పిలుస్తాం పవర్ సార్ రమ్మని, వచ్చాడా? వస్తే మాట్లాడండి సరే. వాడు రాకపోతే మేమేం చేస్తాం? ఎన్నిసార్లు పిలుస్తాం తెలుసా మీకు? ఎవరికైనా తెలుస్తుందా మీకు? ఎన్నిసార్లు మేము పిలుస్తాం. మా ఫంక్షన్కి ఇదేనికి రాడు, దట్ ఈస్ హిస్ ఒపీనియన్. ఏంటి మాట్లాడతారు మీరు? వెళ్ళి పవర్ సార్ అడగండి, వెళ్ళి అక్కడ అడగండి, ఇక్కడ అడగచ్చు కాదు. మీరు నాగబాబు గారు మీకు చెప్పేంత రేంజ్ లేదు నాకు. నేను ఇప్పుడు ఎలా అన్నారు, పవన్ కళ్యాణ్ అయినా ఎవరన్నా కానీ ఎవరు ఒపీనియన్ వాళ్ళదన్నారు, ఓకేనా? సో మరి అల్లు అర్జున్ కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో మీరు అన్నట్టే మీరు వేసిన క్వశ్చనే మీకేస్తున్నా. మీకు దమ్ముంటే ఈ ట్విట్టర్లో ట్యాగ్ వేయడం కాదు, మీరు డైరెక్ట్ వెళ్ళి అల్లు అర్జున్ అడగండి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేవని. ఈ ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఎందుకు? ట్విట్టర్లో ట్వీట్ చేసి కూడా అక్కడ అల్లు అర్జున్ మెన్షన్ చేస్తలేరు. ఆయనకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? మీరు దాంట్లో ఏం మాట్లాడిరో అదంతా రివర్స్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. నాగబాబు గారు ఏం చెప్పినా వాళ్ళు మాత్రం సర్దుకుపోతారు, ఓకేనా? అంటే ఈయనకంటూ సొంతంగా అభిప్రాయం ఏముండదు. ఇందాక నాగబాబు గారు మాట్లాడింది చూశారు కదా. సో నేను కూడా దాంట్లో చెప్పాను. అలాగే ఇంకోటి ఏంటంటే, సో ఇప్పుడు అల్లు అర్జున్ను సపోర్ట్ చేస్తేనే మీకు అంత కాలుతుంది. సో చాలామంది ఏమంటున్నారంటే మేము అల్లు అర్జున్ సినిమాలు చూడము, ఫ్లాప్ చేస్తాము అది అని అంటున్నారు కదా. అంటే నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విమర్శించడము నాగబాబు అనండి. సో మీరు మాటకి మాట సమాధానం వెలుగుతున్నా. నిజంగా మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళు అయితే మాటకు మాట మాట్లాడండి. ఒకవేళ మా అమ్మని కానీ నా ఫ్యామిలీని తిడితే సేమ్ టు సేమ్ మీ అమ్మ మా అమ్మ, మీ చెల్లె మా చెల్లె. సో ఓకే, నెక్స్ట్ నన్ను తిట్టండి, నో ప్రాబ్లం. ఓకే, మ్యాటర్లోకి వచ్చేస్తాం. వచ్చేసి పవర్ స్టార్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హటావ్ దేశ్కో బచావ్ అన్నారు. మరి చిరంజీవి గారు ఎక్కడున్నారండి? అప్పుడు తమ్ముడికి ద్రోహం చేసిండు. ఇప్పుడు అవన్నీ మాటలు రాలేవా? సో ఇతనైతే అల్లుడు, సొంత తమ్ముడు కదా, 3 అన్నదమ్ములు. సో చిరంజీవి గారు ఒక మాట మాట్లాడిరు. నాగబాబు గారు మేము ఆయనని పిలుస్తాం ఈవెంట్లకి, ఆయననే రాడు. ఇంకోటి ఏమంటున్నారు అంటే ఫ్యాన్స్ మేము సినిమాలు చూడము, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంత ఎర్రిపుక్ ఫ్యాన్స్ ఏం కాదు, మేము అందరు హీరోల సినిమాలు చూస్తాం, అందరికీ సపోర్ట్ చేస్తాం. అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పటి వరకు గెలవకపోవడానికి మీలాంటి ఎర్రిపుక్ ఫ్యాన్సే. మీరు మమ్మల్ని ఎర్రిపుక్ అనడం కాదు, మీలాంటి ఎర్రిపుక్ ఫ్యాన్సే. ఎక్కడ గెలిచిండు? 2 చోట్ల ఓడగొట్టిరు. మేము ఓడగొట్టామా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓడగొట్టిరా?
మీరు సీఎం అని అరిచి మీ అని చెప్పి మీరు మీ లాంటి ఫ్యాన్స్ వల్లనే ఆయన ఓడిపోయిండు. ఈరోజేమో వీళ్ళేమో మాకు నీతులు చెప్తారు. ఫస్ట్ మీ నాయకుడిని మీరు గెలిపించుకోండి, తర్వాత వేరేల మీద ఏడవండి. ఓకేనా? పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లాస్ట్ టైం గెలిస్తే ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా మీ చేతులు లేడు. చేత కానీ మీ ఫ్యాన్స్, మీరేమో మళ్ళీ వేరే. అందుకనే ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు మనం విమర్శించినా తిట్టినా తీసుకోగలగాలి. అందుకనే మీరు గెలవలేకపోతున్నారు. ఈరోజు జనసేన పార్టీ 175 స్థానాల్లో మీరు పోటీ చేయనప్పుడు మీరేం ఫ్యాన్స్ రా? మీరు మళ్ళీ వేరే వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఎప్పుడన్నా మనం గెలవాలనుకోవాలి, మనం ఏం చేస్తామనుకోవాలి. వేరేడు ఓడిపోవద్దు, వేరేడు నాశనం ఇప్పుడు ఎప్పుడు అనుకోవద్దు. మీరు అలాంటి వాళ్ళు, మీ ఫ్యాన్స్ మీరు చిల్లర చేస్తారు, మాకేమో బ్యాడ్ కామెంట్లు పెడతారు. అంటే ఇప్పుడు పుష్ప సినిమాని మీరు ఆపేస్తే సినిమా ఆగిపోతుందా? అట్లా అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు ఫస్ట్ మీ సినిమాలు ఎన్ని యావరేజ్తో ఎన్ని అటర్ ఫ్లాప్ అయినాయి, మరి అవిట్లని హిట్ చేయలేకపోయారు. అంత కెపాసిటీ ఉంటే ఎందుకు హిట్ చేసుకోలేకపోయారు? ఇక్కడ ఒక సినిమాని ఎవరు ఫ్లాప్ చేయరు, ఎవరు హిట్ చేయరు. సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వచ్చి, ఆడియన్స్ వచ్చి చూస్తారు. సో మీరు అంతా ఫ్లాప్ చేసేవాళ్ళు. మరి కొన్ని సినిమాలు పవర్ స్టార్ కానీ, చిరంజీవి గారు కానీ, చాలా సినిమా నాగేంద్రబాబు కొడుకు కానీ, వీరి సినిమాలు హిట్ ఎందుకు చేయలేకపోయారు? కంటెంట్ లేకపోతే ఏ సినిమా ఆడది. రేపు అల్లు అర్జున్ సినిమా కూడా పుష్ప 2లో కంటెంట్ ఉందంటే ఆటోమేటిక్ ఆడుతుంది. కంటెంట్ లేకపోతే మీరు ఆపేది ఏంద్రా? అదే అయిపోతుంది, అదే ఫ్లాప్ అయిపోతుంది. కంటెంట్ ఉందనుకో, పాటలు మంచిగా ఉన్నాయనుకో, వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు, అందుకనే చెప్తున్నాను కదా ఫ్లాప్ చేసాం. అందుకనే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఓట్లు వేయడానికి సిగ్గుపడతారు. వీళ్ళకి ఆ ఓట్లు వేసేది, వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అనగానే దాడి చేస్తారు. ఇదా రాజకీయ నాయకత్వం? ఇదా మీ ఫ్యాన్స్ నాయకత్వం? కొద్దిగా బుర్ర ఆలోచించుకొని కామెంట్ చేయండి. మరి చిరంజీవి గారిని విమర్శించలేరు జనసేన. ఇప్పుడు జనసేన పార్టీ కదా కాంగ్రెస్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట, కాంగ్రెస్ హటావో దేశ బచావో అన్నప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు? అప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఈయనైతే అల్లుడు సొంత అన్నదమ్ములు కదా, ముగ్గురు ఒక మాట మీద లేరు. అప్పుడు మీకు ఇవన్నీ ఏం గుర్తుకు రాలేవా? అంటే ఇప్పుడు అల్లు రామయ్యలింగ గారు లేకపోతే చిరంజీవి ఎక్కడ మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. మీరే ఆలోచించండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ పేరు చెప్పుకోనంటే తను ఎదిగిండు. మరి మీరు ఎదగండి. మీరు ఎవరు వద్దంటున్నారు? తన ఫ్రెండ్కి మాట ఇచ్చిండు, వెళ్ళి చేసిండు, సినిమాలు ఆపేసి. అందుకనే మీరు చెప్తున్నా కదా, 15 సంవత్సరాలు అయినా ఎక్కడ 175 నియోజకవర్గాల్లో మీరు స్టడీగా నిలవాలంటే మీ కెపాసిబిలిటీ ఎంత ఉందో ఏముందో. అవును, మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతారు. నా పార్టీ పరిస్థితి ఏందో మీకు తెలుస్తుంది. మీరేమో ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ తొక్కేస్తాము, అది చేస్తాము, నిలిగేస్తాము. తను ఏ రోజు అలా మాట్లాడలేడు. ఏమున్నా ముందున్నాడు అల్లు అర్జున్. సో లాస్ట్ టైం కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? ఒక ఈవెంట్లో చెప్పాను బ్రదర్, దాన్ని కూడా క్లారిటీ ఇచ్చిండు. ఇంత మంచి క్లారిటీ ఇచ్చిండు. మీరేమో ఒక సినిమాని తొక్కేస్తాం, ఇది చేస్తాం. అదే కదా ఒక నాయకుడు అనేవాడు, ఒక నాయకుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు పగోడిని కూడా దగ్గర చేయగలిగినప్పుడు రాజకీయాలు ఎదుగుతారు. ఎగ్జాంపుల్ అదే కదా జనసేన పరిస్థితి. మీరు అంత పోటుగాళ్ళు అయితే, అంత ఇది అయితే, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు? 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల పవర్ స్టార్. మీరు తలుచుకుంటే ఏ సినిమా అయినా ఫ్లాప్ అయిపోతుంది, ఏ సినిమా అయినా డిజాస్టర్ అయిపోతుంది. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ రోజు సినిమా వచ్చినా ఇట్లా చూడము, మేము అల్లు అర్జున్ బ్యాన్ చేస్తాం అనము. మేము పక్కా వెళ్ళి చూస్తాం. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా, రామ్ చరణ్ గారి మూవీ రిలీజ్ అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అయినా, మెగా ఫ్యామిలీ ఏ సినిమా వచ్చినా మేము వెళ్తాం, చూస్తాం. సినిమాని సినిమాగానే చూస్తాం, రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తాం, ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్గానే చూస్తాం. మీరు పూటకొక మాట మార్చే మీరు కూడా మొన్నటిదాకా సీఎం అన్నారు. ఏమైనా సీఎం ఇప్పుడు అరుస్తలేరు. మీరు కొద్దిగా ఆలోచించి అనండి. తను ఆల్రెడీ క్లియర్ ఇచ్చిండు, నేను నా సపోర్ట్ అని అట్లా ట్వీట్ చేసిండు. తను మాట ఇచ్చిండు, ఇంకా ఆప్షన్ లేదని వెళ్ళిండు. తను నాకు ఏ పార్టీకి సంబంధం లేదని ఇంత క్లారిటీ ఇచ్చిండు. ఇంత మనసు అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఒక ఎదిగేటోడిని తొక్కడం అంటే దీన్ని కూడా గురించి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎవరు అందని స్థాయిలో ఉన్నాడు. ఒక సినిమాతో వెళ్ళిపోయింది. మీరు వెళ్ళండి కదా ఒక సినిమాతోని. ఆయన ఒక సినిమా మీరు కూడా వెళ్ళండి కదా, తీయండి. దీనికంటే మంచి సినిమాలు తీయండి. మీరు కూడా క్రేజ్ తెచ్చుకోండి. ఎవడొద్దు అంటున్నాడు? ఇది కొట్టాడు మీద ఎందుకు ఏడుస్తుంటారు? పుష్పని ఫ్లాప్ చేస్తారంట. అందుకనే ఒక నాయకుడు అని, ఒక ఫ్యాన్స్ అన్న అందరినీ గౌరవిస్తే వాళ్ళకు కూడా గౌరవం దొరుకుతుంది. మీరు వాళ్ళని తొక్కేస్తాం. అందుకనే కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరు అనట్లేదు, కొంతమంది ఒక 10% ఫ్యాన్స్ మీ వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి అది.
వీళ్ళేమో పెద్ద వేరే సినిమాని తొక్కేస్తాం, వీళ్ళని తొక్కేస్తాం. ఇంత హెల్ప్ చేస్తాడు, కనీసం మీ సపోర్ట్ లేదు ఆయనకి. మేమంట రాజకీయంగా జగన్కి ఓటేస్తామంట, సినిమా పరంగా పవన్ సిగ్గుండాలరా మీకు. ఇంకా పక్క ఫ్యాన్స్ వచ్చేసి అంటున్నారు మేము తొక్కేస్తాం, ఇది చేసేస్తాం. అంటే మీకే మా వాళ్ళు ఉంటాయా? మేము ఫ్యాన్స్ కదా, ఇష్టం ఉండదా? ఎవరి ఫ్యానిజం వాళ్ళకి. కానీ మేము ఎవరిని ఇట్లా కించపరిచి మాట్లాడము, తొక్కేస్తాం అని అనం. చూస్తాము, మాటకు మాట ఖండిస్తాము. మా హీరోని జోలికి వస్తే మేము కూడా ఖండిస్తామంటాం. కానీ మీ లెక్క ఇట్లా అడ్డమైన ఎరుపుకు మాటలు అయితే మాట్లాడం. నిజంగా కామెడీగా ఉంది మీ సీన్ చూస్తుంటే. ఎన్ని సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి? ఇవన్నీ కాదు కానీ మంది ఇదే మీ ట్రోల్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఎవరైనా ఉంటే కొట్టడము, తిట్టడం, దీనివల్లనే పవన్ కళ్యాణ్ మొత్తం దిగజారిపోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ఉన్న వాల్యూ మొత్తం తీసేస్తారు మీలాంటి 10% చెత్త నా కొడుకు ఫ్యాన్స్ వల్లనే. చెప్పండి. టీడీపీని పవన్ కళ్యాణ్ గారు మీరిచ్చే ముష్టి ఒక సీట్ల కోసం మేము తల వంచుతామా అన్నాడు. మరి ఇక్కడ ఏమైంది ఈరోజు చెప్పండి. మేము క్వశ్చన్ చేయొచ్చు కదా. మీరు సీఎం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసి ఎట్లా తిట్టిరు? మా అమ్మని తిట్టిరు, మా అన్నం తిట్టిచ్చిర్రు. తెలుగుదేశం పార్టీ లోకేష్ని వదలను, వీళ్ళని వదలను అంటే మాటకు మాట మాట్లాడంటే ఇలాంటివి చాలా వెళ్తాయి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ దాడి ఎందుకు సపోర్ట్ చేసిండు? మీరంటే తిట్టచ్చు, మళ్ళీ సపోర్ట్ చేయొచ్చు, మీరు కలిసిపోవచ్చు. మీదంతా నిజం నిజం నిజం. మేము ఏదైనా మేము చేస్తే తప్పు. అది ఎర్రి పుక్కులు మిమ్మల్ని తొక్కేస్తాం, కొట్టేస్తాం. పవన్ కళ్యాణ్ ఇట్లా కరెక్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్ జైలుకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఇగో వాళ్ళిద్దరి పరిస్థితి ఇది అని ఈరోజు సొంతంగా నిలిచి ఉంటే కనీసం 175 స్థానాల్లో పోటీ చేస్తే 70 నుంచి 60 సీట్లనే వస్తుండే కనీసం. చాలామంది ఫ్యాన్స్ నాకు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. మేము చిరంజీవి సినిమాలు చూసి పెరిగినాం. చిరంజీవి సినిమాలు నడుస్తున్నప్పుడు మేము పుట్టినాం, పవర్ స్టార్ని చూసినాం. తర్వాత అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అయినాం. మీ లెక్క ఇట్లా నీచంగా మాటలు మాట్లాడే ఫ్యాన్స్ కాదు మేము. ఆలోచించండి కొద్దిగా. మాట్లాడాలంటే మస్తు మాటకు మాట మాట్లాడండి. ఎవరైనా కామెంట్ చేసే పోతూ ముందే చెప్పినారా మీరు మాటకు నా తప్పు ఉండని నేను అవునరా బాయ్, తప్పు మాట్లాడి నేను ఒప్పుకుంటా. మీ లెక్క వాదించను, తప్పును తప్పు ఉంటా, నిజాన్ని ఖండిస్తా, వాదిస్తా. జరుగుతారా బాయ్, ఎవడు తప్పు చేయడం, కొన్ని తప్పులు జరుగుతాయి, బరాబర్ జరుగుతుంది. మాటల్లో తప్పు జరుగుతుంది, నేను దాన్ని ఖండిస్తాను. చెప్పండి, అడగండి. ఇట్లా మస్తు ఉన్నాయి మాట్లాడాలంటే. వీళ్ళంటే పుష్ప సినిమాని ఆపేస్తారంట. సిగ్గుండాలి. అందుకనే జనాల్లో మెసేజ్ ఏమిస్తారు మీరు పవన్ కళ్యాణ్ గురించి? ఇదేనా మీ ఫ్యానిజము? వీళ్ళు అట్లా పోయి మీరు అనండి మహేష్ బాబు వాళ్ళు మా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేరు, ప్రభాస్ వాళ్ళు సపోర్ట్ చేయరు, సినిమాలు తొక్కేసాం ఆపేస్తారంటే ముద్దు పెట్టి ఓట్లు వేస్తారా? మిమ్మల్ని దగ్గర కూడా రానియరు. ఉన్న ప్రేమ కూడా వెళ్ళిపోతుంది ఏ ఫ్యాన్స్కైనా. అందుకనే ముందు కొంతమంది అంటున్నారు, అందరు పవన్ కళ్యాణ్, కొంతమంది 10% ఫ్యాన్స్ మీ లాంటి చెత్త నా కొడుకుల వల్ల ఈరోజు ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్. అని ఎంత చేసినా లాస్ట్నం అయిపోతుంది. అంత నీతులు చెప్తారు.